దేవుడి గదిలో అవసరం ఉన్నప్పుడల్లా గంట కొట్టడం మంచిది. మనం ఆ గంట కొట్టడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండే శక్తులు కూడా వెళ్ళిపోతాయి, దేవతలను ఆహ్వానమైనట్లు అవుతుంది. అదే పూజలో కూడా అనేక సందర్భాలలో ఘంటానాదం చేయవలసి ఉంటుంది. దీపమప్పుడు, ధూపమప్పుడు, నైవేద్యమప్పుడు, ఇటువంటిప్పుడు ఘంటానాదం చెయ్యాలి. అప్పుడు గంట కొట్టాలి. ఆ గంట కొట్టడం వల్ల మంచిది. ఇంకా పెద్దలు ఏం చెప్తారంటే ఒక్క దేవుడి గదిలో కొట్టే గంట ఇల్లంతా వినపడేట్టుగా ఉండాలి. ఏదో చిన్న గంట అట పెట్టుకొని అట్లా అంటుంటారు, అది కాదు. ఆ ఘంటానాదం ఇల్లంతా వినపడాలి. దానివల్ల ఏంటంటే ఇంట్లో ఎక్కడ కూడా, ముఖ్యంగా మూలలలో ఇటువంటివి విపరీతమైన శక్తులు మూలలలో ఉంటాయని, అందువల్ల ఆ శక్తులు వెళ్లిపోయేదాని కోసం ఘంటానాదం తప్పనిసరిగా చేయాలని చెప్తారు. ఆ దేవుడి గదిలో సాంబ్రాణి ధూపం వేయటము గాని, అగరబత్తీలు వెలిగించటం గాని తప్పక చేయాలి. అగరబత్తీలు వెలిగించటం వల్ల ఏమైతుందంటే ఆ పొగకు కొన్ని శక్తులు పారిపోతాయి అన్నమాట. అందువల్ల ఆ పొగ మంచిది, ధూపం వేయటం మంచిది. ధూపం వల్ల కూడా దుష్టగ్రహాలు ఇటువంటి